హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ అండి. నేను ఇక్కడ ఎగ్ బిర్యానీ కోసం ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి అలాగే చిటికెడు పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. అలాగే ఉదయం బార్లీ కూడా కాసానండి, ఎండాకాలం కదా చలవ చేస్తుందని. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. బియ్యం కడిగి నానబెట్టాలి. ఇప్పుడు నేను బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి. బియ్యం కడిగి నానబెట్టేసాను. కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, గరం మసాలా, ఉడికించిన కోడిగుడ్లు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసానండి. ఇప్పుడు మన ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బిర్యానీ గిన్నె పెట్టానండి, అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసానండి. అన్నీ హాఫ్ స్పూన్ వేసాను. వేసి ఒకసారి మిక్స్ చేసానండి. ఇప్పుడు మనం ఉడికించిన కోడిగుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఎప్పుడు చికెన్ బిర్యానీయే కాకుండా ఒకసారి ఎగ్తో కూడా బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్స్ అన్ని ఫ్రై అయిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, 2 ఇలాచి, దాచిన చెక్క, జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వు, 3 లవంగాలు వేసి వేయించానండి. ఇలా గరం మసాలా ఇక్కడ చూపించినవి వేసి వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సమ్మర్ కదండి, అందుకని నేను గరం మసాలా కొంచెం తక్కువే వేసాను. ఈ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను కొంచెం ఆయిల్ తక్కువైందని ఇంకొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా వండుకోవచ్చండి. నేను ఈ బిర్యానీని బాస్మతి రైస్తో చేయట్లేదు, మామూలు రైస్తో చేస్తున్నానండి. మామూలు రైస్తో కూడా బాస్మతి రైస్తో చేసుకుని అంత రుచిగా చేసుకోవచ్చు. టమాటాలు కూడా కొంచెం మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మీరు కావాలంటే మామూలు రైస్ బదులు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు, రుచికి సరిపడా కారం, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. కారం మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను సమ్మర్ కదండి, అందుకే కొంచెం తక్కువ స్పైసీతోనే చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ వేసాక ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు నేను ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకుని ఇలా బీట్ చేసి పెట్టుకున్నాను, మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పెరుగు అంతా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పెరుగు వేసాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఈ పెరుగు మనకి బాగా ఫ్రై అవ్వాలి, ఇందులోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి పెరుగులోంచి వాటర్ వస్తుందండి, వాటర్ అంతా కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసానండి. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టానండి. ఘాట్లు పెట్టిన కోడిగుడ్లు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. మీలో ఎంతమందికి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలందరికీ బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెడుతున్నాను. పక్కన పెట్టేసానండి. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు వేయించాను. వేయించాక ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి.
నేను మామూలు రైస్ తీసుకున్నాను కదండీ, అందుకని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసానండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదండి, ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసులు బాస్మతి రైస్కి అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పొంగు రావాలండి, పొంగు వచ్చే వరకు మరిగించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా పొంగు రావాలండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కట్ట సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. నేను చెక్ చేశాను, ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. నేను బియ్యాన్ని 1 గంట ముందే కడిగి నానబెట్టానండి, మామూలు బియ్యం కదా. అదే మీరు బాస్మతి రైస్ అయితే ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం మొత్తం కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలండి. వేసుకుని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక గిన్నెతో వాటర్ తీసుకొని పెట్టాను. ఇది 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత 10 నిమిషాల వరకు మూత తీయకూడదండి. నేను 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మూత తీసిన వెంటనే మంచి స్మెల్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి, పొడి పొడిగా వచ్చింది. వేడివేడిగా మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా పక్కన మనకి ఏ కర్రీ కానీ, గ్రేవీ కానీ, షేర్వా కానీ అవసరం ఉండదండి. ఇలా మనం డైరెక్ట్గానే ఎగ్ బిర్యానీ తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీరు కావాలంటే పక్కన రైతాతో సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.